ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి విని ఉంటాం. ఏమనంటే, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి, అంటే యేసుక్రీస్తు ప్రభు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడ్డది. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుట ద్వారా, ఆయన సువార్తను నమ్మి ఎవరైతే పాపక్షమాపణ పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి రక్షణలోనికి వస్తారో, ఎవరైతే పాపాలు ఒప్పుకొని రక్షింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇస్తారో, సంఘానికి అంటుకట్టబడి నిత్యం ఆయన వాక్యం ధ్యానిస్తారో, ఆయన నామ ఘనత కొరకు జీవిస్తారో, ఆయన శరీరంలో రక్తంలో ఎవరైతే పాల్గొంటారో వారందరూ ఎవరంటే ఆయన పిల్లలు అని మాట్లాడతారు. ఆయన పిల్లలు ఎంత ఎంత సంతోషమో, ఆయన పిల్లలయ్యే అధికారం అది. ఆయన పిల్లలయ్యేది. ఈ దేవుడు ఎంత అధికారం ఉంది నాకు. ఆయన పిల్లలు ఎవరైనా కానీ ఒక మనిషికి ఎంత స్థాయి ఉంటుందో వారి పిల్లలకు అదే స్థాయి ఉంటుంది. ఇంకెక్కువ అంటే అంతకన్నా ఎక్కువైనా స్థాయి ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆ స్థానంలో తన పిల్లలైన విశ్వసించిన వారిని, యేసు రక్తమందు నమ్మకముంచి రక్షణలోనికి వచ్చిన వారిని తనతో కూడా సమానులుగా ఉండే అధికారం ఇచ్చినాడు. ఇదంతా గొప్ప ఆది కదా. మనం పోయి వేరే దేశంలో ఉంటామంటే ఉండనియ్యారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఉండనిస్తలేడు. అదే అధికారం లేదు వారి దేశంలో ఉండడానికి. అదే రీతిగా మనము యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీలతో మనము ఫిలిప్పి 3వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో, మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అనుంది. యేసుక్రీస్తు అంగీకరించిన వ్యక్తి ఆ కాలమందు అని మాట్లాడితే, ఈ కాలమందు ఇప్పుడు మనం ఎవరమంటే ఇశ్రాయేలుతో సహపౌరులుగా, అబ్రాము యొక్క సంతానముగా విశ్వాసం దారైనాం. ఇది ఎంత అద్భుతమైన సంగతి. ఈనాడు ప్రపంచంలో తెలివైన వారు, జ్ఞానవంతులు, యుద్ధశూరులు ఎవరంటే ఇజ్రాయేలీలే. వారి ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ప్రపంచంలో ఏ దేశమైనా ఒక అడుగు యుద్ధానికి కానీ తెలుగులో కానీ వెనక్కేస్తుంది. తెలివైన వారెవరు, యుద్ధశూరులు ఎవరంటే ఇశ్రాయేలీలే. వారి వలె మనల్ని కూడా తన కుమారులుగా, తన పిల్లలుగా చేసుకునే అధికారము విశ్వసించుట వలన, ఆయన వాక్యమును మన హృదయంలో భద్రపరచుకునడం వలన పొందినామంటే ఎంత అధికమైన జ్ఞానం గలవారమైనామో చూడండి. ఎంత మంచి స్థితి మనకు అనుగ్రహించినాడు ప్రభు అని మనం ఆలోచించాలి. ఈ గొప్ప దేవుణ్ణి మనం ఎంతవరకు ఆ విశ్వాసాన్ని చేపట్టి జీవిస్తున్నాం. పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగనప్పుడు విశ్వాసం సన్నగిలేదిగా ఉంటుంది. కానీ తన వాక్యంలో రాయబడిన వాటి ప్రకారం మనం ఎప్పుడైతే విశ్వసించి నడుస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన పిల్లలం అవుతాం. ఆయన పిల్లలు అవటం వలన మనము అబ్బా తండ్రి అని మొరపెట్టి రోమపత్రికలు చెప్పినట్టుగా ఆయన ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పొందే గొప్ప అధికారం యేసు ప్రభు మనకిచ్చినాడు. అధికారం అంటే మనము ఉట్టి ఏదో దాసులం కాదు, బానిసలం కాదు. ప్రపంచంలో ఏ దేవతలు, ఏ దేవుళ్ళు అనేవాడెవరన్నా వారందరూ మీరు మాకు దాసులు, కాళ్ళకాడ ఉండాలని కోరుకోరు. ఈయన మాత్రం ఏమంటున్నాడు, అధికారం తన పిల్లలగుటకు. అంటే తన పిల్లలు అయితే ఏం చేస్తారు, తను ఏడుంటే ఆడుంటారు. ఒక మనిషి ఆయన ఏ కుర్చీలో కూర్చున్నా కూర్చోవచ్చు, ఏ పడక మీద పనుకున్నా పండుకోవచ్చు, ఏ పళ్ళెంలో తిన్నాడో తినొచ్చు, ఏ భోజనబ్బల మీద కూర్చున్నాడో కూర్చుకునే అధికారము దాసునికి లేదు, బానిసకు లేదు. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రం తన పిల్లల అధికారం ఇచ్చినాడు. ఈ గొప్ప అధికారం చేపట్టి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ వాక్యం విని విశ్వసించడం వల్ల ఎంత గొప్ప స్థితి మాకు అనుగ్రహించినావు. నీ అపారమైన ప్రేమ, దయ, వాత్సల్యతను బట్టి స్తుతిస్తూ ముందున జీవితంలో నమ్మకంగా వెంబడించడం కృపనీయమని, నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.